Let's go to Isaiah 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. Let's read from 1:43-1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఓకే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో నుండి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల లోబడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. ఆమేన్. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. వావ్, హూ విల్ అండర్స్టాండ్ దిస్ గాడ్? ఈ దేవుడు ఎవరికి అర్థమవుతాడు? హూ విల్ అండర్స్టాండ్ దిస్ గాడ్? హూ విల్ అండర్స్టాండ్ దిస్ గాడ్? There are many problems in this world. చాలా సమస్యలు ఉన్నాయి ఈ భూమి మీద, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ భూమి మీద, చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ భూమి మీద. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అవన్నీ కూడా దేవుడు వన్ బై వన్ ఆయన ఏం చేశాడు తెలుసా? అవన్నీ తెలియపరుస్తున్నాడు ఇజ్రాయేలుతో. సో యు ఆర్ గెటింగ్ ఫియర్ బై సీయింగ్ దోస్ ప్రాబ్లమ్స్. You're getting tensed by seeing those problems. You're getting panicked by seeing those problems. No, my son, no, my dear daughter. Who will understand this God? ఈ దేవుడు అసలు ఎవరికి అర్థమవుతాడు? మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఈరోజు ఈ దేవుణ్ణి. You need to understand this God at a deeper level. Let's see that scripture from 2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. Let's see that. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. God is telling, నువ్వు జలాల మధ్యలో వెళ్ళినా, కష్టాల మధ్యలో వెళ్ళినా, అగ్నిగుండాల మధ్యలో వెళ్ళినా, వేదన మధ్యలో వెళ్ళినా, శోధన మధ్యలో వెళ్ళినా, నేను నీ పక్కన ఉంటాను రా అంటున్నాడు. Who will tell like this? ఒక భర్త భార్యకి చెప్పడు, ఒక భార్య భర్తకు చెప్పడు, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పరు, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పరు, ఎవరికి చెప్పరు ఈ మాట. ఓన్లీ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ విల్ బి విత్ యూ, నేను నీకు తోడుగా ఉంటాను అని యాకోబుకు, ఇశ్రాయేలుకు తెలియపరుస్తున్నాడు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలకి ఆ మాట వర్తించింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీకు దేవుడు వాగ్దానం ఇస్తే అది మీ పిల్లలకు కూడా పాకును గాక. ఐ వాంట్ టు బి ఆమేన్. యా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానం మీ పిల్లలకి అది వ్యాపించును గాక. ఆమేన్. గాడ్ ఈస్ టాకింగ్ టు జేకబ్. దేవుడు యాకోబుతో అనే వ్యక్తి, సో కాల్డ్ వి కాల్ హిమ్ యాజ్ ఇజ్రాయెల్. అసలు యాకోబు జలముల మధ్య గుండా వెళ్ళలేదు, కానీ తన పిల్లలు జలముల మధ్య గుండా వెళ్ళారు. ఈరోజు నీకు దేవుడై ఉన్నాడు, నీ పిల్లలకు దేవుడై ఉన్నాడు, నీ పిల్లలకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్.
ఆమెన్. టేక్ దిస్ వర్డ్, తీసుకోండి మాటలు. నీవు జలముల మధ్యలో దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఆమెన్. కష్టాలు నంబర్ 1, కష్టాలు నంబర్ 2. చదవండి. నదులలో బడి వెళ్ళినప్పుడు నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. అంటే మనము, మీకు తెలుసో తెలీదో, మనమందరము ఆ 12 గోత్రాల్లో ఎవరొకరమే. వీఆర్ ఫ్రమ్ ద 12 ట్రైబ్స్. ఆ 12 గోత్రాల నుంచే మనము కూడా ఒక్కొక్క కుటుంబం బయటికి వచ్చింది. ఈరోజు మనం గమనిస్తే ఆ వాగ్దానాలు ఈరోజు మనం కూడా పనిచేస్తున్నాయి. ఆమేన్. యాకోబుకు, ఇజ్రాయేలుకి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు ఆ వాగ్దానాలన్నీ మనకు పనిచేస్తున్నాయి. ఆమేన్. నేను జలముల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను నదుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మూడవదిగా, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. చూడండి, ఇటువంటి కష్టాలు ఎవరికి రావు? ఈ కుమారుడికి, ఈ ప్రజలకి కష్టాలు ఏర్పడ్డాయి. ఎన్నో శ్రమలను బట్టి మనము కలత చెందిపోయి దేవుణ్ణి లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయము. ఎప్పుడు నీ భార్య నీకు అర్థమవుతుంది? నీ భార్యతో కూర్చొని నువ్వు మాట్లాడితే నీ భార్య నీకు అర్థమవుతుంది. ఎప్పుడు నీ భర్త నీకు అర్థమవుతాడు? నీ భర్త నీతో కూర్చొని మాట్లాడినప్పుడు నీ భర్త నీకు అర్థమవుతాడు. ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ టు దెమ్, యూ కాంట్ అండర్స్టాండ్ దెమ్. పెళ్ళి 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నీ భార్య నీకు అర్థం కాదు, నీ భర్త నీకు అర్థం కాడు. ఇన్ని సంవత్సరాలు మనం బాప్తిజం తీసుకొని, ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలైంది యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి వెళ్ళి. ఈ దేవుణ్ణి మనము స్టడీ చేయకపోతే, ఈ వాక్యాన్ని మనం ధ్యానించకపోతే ఈయన మనకు అర్థం కాడు. అందరు దేవుళ్ళని చూసినట్టు చూస్తావు, అవసరానికి దేవుడి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతావు, స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోతావు. బట్ వెన్ యూ విల్ వాక్ విత్ దిస్ గాడ్, ఎప్పుడు ఈ దేవుడితో నడుస్తావు నువ్వు? నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ నాట్ ఇన్ ద లాస్ట్ డేస్, వీఆర్ ఇన్ ద లాస్ట్ సెకండ్స్. లాస్ట్ సెకండ్స్. ఇంకా మీరు ఏమైనా లోకములో తిరిగి ఎంజాయ్ చేసి, బాగా తిరిగేసి, బాగా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నారా? వెళ్ళండి, ఇంకా రాలేరు. తలుపులు మూయబడతాయి, మందిరపు తలుపులు మూయబడతాయి. ఆనాడు యేసు ప్రభుల వారు, ఆ రాజు ఆ రాత్రి వేళ వచ్చినప్పుడు బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిన వెంటనే తలుపులు మూయబడ్డాయి. ఆ బయట చేరి బుద్ధి లేని కన్యకలు తలుపు తడుతూ ఉంటే వాళ్ళన్నారు, మీరెవరో మాకు తెలియదు అన్నారు. మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ నాట్ ఇన్ లాస్ట్ డేస్, వీఆర్ ఇన్ ద లాస్ట్ సెకండ్స్. నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఆత్మను చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, ఆత్మీయ జీవితంలో ఎదుగు, దేవుడికి దగ్గరవ్వు. నో దిస్ గాడ్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నువ్వు 2-3 అధ్యాయాలు చదివేవా? ఇప్పుడు 10, 20 అధ్యాయాలు, 30 అధ్యాయాలు చదువు. నెలకు బైబిల్ అయిపోవాలి. అట్లా చదవాలి నువ్వు. అలా నువ్వు దేవుణ్ణిలో ఎదగాలి. అలా నువ్వు ప్రభువులో ఎదుగుతూ ఉంటే నీకు దేవుడు దగ్గర అవుతాడు. రెండవది, ఆయన వచ్చేటప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన కడబూర మ్రోగగానే మనకు తెలుస్తుంది. ఆమేన్, ఆమేన్. సో నేను ఒకటే అనుకుంటాను, రోజు చర్చ్ ఉంటే బాగుంటుందని. ద డేస్ విల్ కమ్, దేవుడు మనకు తొందరగా అన్నీ చెప్తాడు. మన ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ మానేసి 24/7 365 డేస్ దేవుని మందిరంలో ఉండబోతున్నాం. ఆమేన్. మీరు రాకపోయినా వచ్చినా మందిరము తెరిసే ఉంటుంది. ఆ దినాలు రాబోతున్నాయి. We will all wait for Jesus in the church. Amen. దేవుని కొరకు, యేసయ్య కొరకు మనం దేవుని సన్నిధిలో ఎదురు చూద్దాం. ఆమేన్. సో ఇల్లు, వాకిళ్ళు అన్నీ పక్కన పెట్టేయండి. దినాలు వస్తాయి. ఆ దినం కొరకు ఎదురు చూడండి. ఆ దినం కొరకు ఎదురు చూడండి. దొంగ ఎలా వస్తాడో యేసు ప్రభు కూడా అలానే వస్తాడు. He will come like a thief, but he is not a thief. ఇజ్రాయేలు, నువ్వు అగ్నిగుండములో వెళ్తే నేను నిన్ను కాపాడుతాను రా. నీవు జలముల మధ్యలో వెళ్తే నిన్ను కాపాడుతాను. నువ్వు నదుల మధ్యలో వెళితే చిన్న సమస్యలా కాపాడుతాను, పెద్ద సమస్యలా కాపాడుతాను, ఇంకా పెద్ద సమస్యలా. నేను ఒకటే అంటాను, నాకన్నా కష్టాలు మీకు ఉన్నాయా?
గొర్రెల్ని మోసేవాడికి ఎక్కువ ఉంటుంది భారం. మీరేంది 3-4 మోస్తారు, నేను 100 మందిని మోయాలి. లుక్ ఎట్ మై బర్డన్. నా భారం ఎవరికి చెప్పుకోవాలి? నా భారం చాలా పెద్దది. మీరు 2, 3, 4, 5 సర్కస్ చేసి తెగలిసిపోతున్నారు. ఒక్కసారి నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యా, ఆయన భారము తేలిక, సులువ కాబట్టే ఇంత గొప్ప భారాన్ని నేను మోయగలుగుతున్నాను సంతోషంగా. ఆమేన్. నాకు తెలుసు ఈ దేవుడు అగ్నిగుండములో వెళ్తున్నా నన్ను కాపాడుతాడు, జలముల మధ్యలో వెళ్తున్నా నన్ను కాపాడుతాడు, నదుల మధ్యలో వెళ్తున్నా నన్ను కాపాడుతాడు. ఆమేన్. యు నీడ్ టు నో దిస్. అంటే ఈ 3 మీకు వస్తాయని అర్థం. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా నీతో వస్తాడు, నువ్వు ఎంత మరణపు లోయలోకి వెళ్ళినా నీతో వస్తాడు ఆయన. అంతే. హీ విల్ బి లైక్ ఎ షాడో అండ్ హీ విల్ కమ్ విత్ యూ. వస్తాడు ఆయన, వస్తాడు. ఆయన రాడని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఆయన రాడని మాత్రం ఎప్పుడు అనుకోకండి. హీ విల్ కమ్, హీ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. ఆమేన్. సో ఇజ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో వెళ్ళారు, కాపాడా కాపాడలేదా? మనం వెళ్తాం, కాపాడతాడా కాపాడ్డా? ఏలియా ఎలీషా నదుల మధ్యలో వెళ్ళారు, కాపాడా కాపాడలేదా? మనము నదుల మధ్యలో వెళ్తాం, కాపాడతాడా కాపాడ్డా? ఎస్. బల్లగుద్ది చెప్పాలి ఆయన మిమ్మల్ని కాపాడతాడని, దెయ్యానికి వినపడేటట్టు చెప్పాలి మిమ్మల్ని కాపాడతాడని, అపవాది నోరు మూసుకొని సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళేలాగా చెప్పాలి అతను మిమ్మల్ని కాపాడతాడని. యు ఆర్ నాట్ బూస్టింగ్. నీ ఇంటి పక్కనోడిని బూస్ట్ చేయట్లే, నువ్వు నీ ఇంటి ఎదురోడిని బూస్ట్ చేయట్లే, నీ శత్రువుని బూస్ట్ చేయట్లే, నీ కన్న తండ్రిని గణపరుస్తున్నావు నువ్వు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండా వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళారు. కాపాడా? వినబడలేదు. నువ్వు వెళ్తావు, కాపాడ్డా? నేను వెళ్తాను, కాపాడ్డా? మనం అందరం వెళ్తాం, కాపాడ్డా? కాపాడతాడు. ఆమేన్. వేరెవర్ యు గో, ఎక్కడికైనా వెళ్ళి భూమి మీద నిన్ను కాపాడి తీరుతాడు ఆయన. ఆమేన్. బికాజ్ హిస్ అజెండా, హిస్ ప్రాజెక్ట్, హిస్ జాబ్ ఈస్ టు సేవ్ us. ఆమేన్. హీస్ నాట్ ఎ విలన్, హీస్ నాట్ ఎ విలన్, హీస్ ఎ సేవియర్. ఆయన రక్షకుడు, ఆయన కాపాడతాడు అంతే. ఆమేన్, ఆమేన్. సో చూడండి, ఇజ్రాయేలుతో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి వర్స్ నెంబర్ 3. అందరూ చూడండి వర్స్ నెంబర్ 3. యెహోవానగు నేను, యెహోవానగు నేను అంటే ఆయనే రాస్తున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే చెప్తున్నాడు. నీకు దేవుడను, ఇశ్రాయేల పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఓ మై గాడ్. దేవుడు మనకు బదులుగా వేరే వాళ్ళని ఇస్తున్నాడు. ఈరోజు నీ కొడుకున్నాడు, నీ కొడుకు ఇబ్బంది చేశాడు, లేదా తప్పు చేశాడు, నీ కొడుకు జైలుకి వెళ్ళాలి, కానీ నీ కొడుకును పంపిలే దేవుడు, వేరే వాళ్ళని పంపించాడు. నువ్వు రోగి అయి ఉండాలి, నువ్వు రోగంతో లేవు, యేసు ప్రభు రోగంతో ఉన్నాడు. నువ్వు కొట్టించుకోవాలా, నువ్వు ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలా, నువ్వు హింసపడాలి, నీకు పొడవాలి ఇక్కడ, కానీ ఆయన పొడిపించుకున్నాడు. నీకు బదులుగా తండ్రి యేసయ్యని పంపించాడు. ఆమేన్, ఆమేన్. On behalf of you, the Lord Father sent his only begotten Son. నా బిడ్డల కొరకు నువ్వు సిలువెక్కని దేవుడు యేసు ప్రభుని పంపించాడు. నెక్స్ట్. నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును సేనాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు ప్రీతిగా మనుషులను అప్పగించుచున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హి ఈస్. నాకు బదులుగా దేవుడు చాలా చేశాడు, నాకు బదులుగా దేవుడు చాలా ఇచ్చాడు, నాకు బదులుగా దేవుడు చాలా 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 సమకూర్చాడు. ఆమేన్. నీకు బదులుగా ఈ పాటికి నిన్ను ఉరిదీయాలా, ఈ పాటికి నిన్ను సిలువేయాలా, ఈ పాటికి నిన్ను బండకేసి గుద్దాలా, ఈ పాటికి నిన్ను అరెస్ట్ చేయాలా, ఈ పాటికి నిన్ను చంపేయాలా, ఈ పాటికి నిన్ను ఏమైనా చేయాలి, కానీ ఒక్కరు కూడా నిన్ను ఏం తాకలేదు ఇప్పుడు దాకా. యాజ్ ఇఫ్ యువర్ ఎ జెంటిల్మెన్, యాజ్ ఇఫ్ యువర్ వండర్ఫుల్ లేడీస్ హ్యాపీ కూర్చోన్నారు దేవుడి మందిరంలో వచ్చి.
వీఆర్ నాట్ జెంటిల్మెన్స్, వీఆర్ నాట్ గుడ్ పీపుల్, బట్ స్టిల్ దేవుడు మనకు బదులుగా వేరే వాళ్ళని పంపించాడు. ఆమేన్. బికాస్ హీ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం. దేవుడు మనల్ని తెలుసుకున్నామని, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఇష్టపడుతున్నామని మనము చాలాసార్లు తెలుసుకున్నాం. కానీ మధ్యలో ఏదో అవుతుందండి, మనకు అప్పుడప్పుడు పురుగు దొరుకుతుంది, అప్పుడప్పుడు మైండ్ చెడిపోతుంది, అప్పుడప్పుడు మన జీవితంలో ఏదో జరుగుతుంది, అప్పుడప్పుడు మన లైఫ్లో ఏదో ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి, అప్పుడప్పుడు మన లైఫ్లో సునామీలు వస్తుంటాయి. చూద్దాం ఎలా వచ్చిందో. లెట్స్ గో టు మాథ్యూ. సో వీ నో యేసు ప్రభు వచ్చాడు, మనకు తెలుసు ఆయన్ని ప్రేమిస్తున్నాం. వీ నో దట్ జీసస్ లవ్స్ us. బాగానే ఉంది జర్నీ. కష్టాలు రానప్పుడు, శ్రమలు రానప్పుడు, ఇబ్బందులు రానప్పుడు, అన్ని బాగానే ఉన్నప్పుడు ఐ లవ్ యూ జీసస్ అని అంటావు, గట్టి కేకలేస్తున్నావు నువ్వు. బట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, లెట్స్ గో టు మాథ్యూ 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి మనము చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 11. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా, జాగ్రత్తగా వినండి, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి 99ని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి నువ్వు ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చూడండి, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. దాని పేరేం పేరు తెలుసా? లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె. చెప్పండి అందరూ దగ్గరగా. తప్పిపోయిన మేక కాదు, తప్పిపోయిన సింహము కాదు, తప్పిపోయిన పావురము కాదు, తప్పిపోయిన గాడిద కాదు, తప్పిపోయినటువంటి మేక కాదు, తప్పిపోయినటువంటి సింహము ఎలుగుబంటి కాదు. కానీ తప్పిపోయింది ఏంటి? గొర్రె. లాస్ట్ షీప్, ఒక గొర్రె తప్పిపోయింది. ఐ మే లాస్ట్, నేను నా జీవితంలో కొన్ని కోల్పోయి ఉంటాను నేను. బట్ మీ జీవితంలో కూడా మీరు కొన్ని కోల్పోయి ఉంటారు. యు మే లాస్ సంథింగ్. ఐ మే లాస్ షీప్. నేను కొన్ని గొర్రెల్ని కోల్పోయి ఉంటాను, నేను కొన్ని వస్తువుల్ని కోల్పోయి ఉంటాను, నేను కొన్నిటిని విలువైన వాటిని కోల్పోయి ఉంటాను. బట్ వాట్ అబౌట్ యూ? వాట్ యు లాస్ట్? నువ్వు ఏం కోల్పోయావు నీ జీవితంలో? సమ్ పీపుల్ దే మే లాస్ట్ దెమ్సెల్వ్స్. కొందరు వారిని వాళ్ళే కోల్పోతారు. ఏం పేరు నీ పేరు అంటే తెలియదు. దెయ్యం పట్టినోళ్ళు, చీకట్లో ఉన్నవాళ్ళు ఎవరిని అడిగితే ఏం పేరు నీ పేరు అంటే నాకు తెలీదు, ఎవరో వేరే వాళ్ళ పేర్లు చెప్తా ఉంటారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అస్? సమ్టైమ్స్ యు మే లాస్ట్ యువర్ సెల్ఫ్. యు మే లాస్ట్ నిన్ను నువ్వు పోగొట్టుకుని ఉంటావు. నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుని ఉంటావు, నీ క్యారెక్టర్ని పోగొట్టుకుని ఉంటావు, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకుని ఉంటావు. వాట్ యు లాస్ట్ టుడే ఈజ్ మై సర్మన్, ఈజ్ మై టాపిక్, ఈజ్ ఆల్ అబౌట్. ఈరోజు దేవుడు చెప్పమన్న మాట ఏం తెలుసా? నువ్వు ఏం కోల్పోయావు? వాట్ యు లాస్ట్? హెల్త్? వాట్ యు లాస్ట్? జాబ్? వాట్ యు లాస్ట్? బిజినెస్? వాట్ యు లాస్ట్? క్యారెక్టర్? వాట్ యు లాస్ట్? ఈరోజు ఏం కోల్పోయావు నువ్వు? నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను, నేనేం కోల్పోయాను? మీరేం కోల్పోయారు? వాట్ యు లాస్ట్? అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, జీసస్ కేమ్ టు రికవర్ వాట్ వి లాస్ట్. ఆమేన్. యేసు ప్రభు వచ్చిందే ఎందుకు తెలుసా? మనము ఏమైతే కోల్పోయామో వాటన్నిటిని రికవర్ చేసి మనకి ఇవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. సో ఐ మే నాట్ టాక్ అబౌట్ ద షీప్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్స్. మీ లైఫ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు. మా అబ్బాయి ఒకప్పుడు భలే ప్రార్థన చేసేవాడు బ్రదర్, ఇప్పుడు చేయట్లేదు. హీ లాస్ట్ దట్ అనాయింటింగ్.
మా అమ్మాయి చర్చికి రెగ్యులర్గా వచ్చేది, మా అమ్మాయి బాగా ప్రార్థన చేసేది, ఇప్పుడు చేయట్లే. షీ లాస్ట్ దట్ స్పిరిట్. షీ లాస్ట్ దట్ స్పిరిట్. నేను దేవునికి తెగ పడి చేసేవాడిని, కానీ ఇప్పుడు ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లే. దట్ మీన్స్ యూ లాస్ట్ సంథింగ్. నువ్వు ఏదో కోల్పోయావు. వాట్ యు లాస్ట్? అసలు ఏం కోల్పోయాం మనం? అప్పుడులాగా ఇప్పుడు ఎందుకు లేం? బికాస్ వీ లాస్ట్ సంథింగ్. అప్పుడులాగా ఇప్పుడు ఎందుకు దేవుడికి పడి చేయట్లేదు? వీ లాస్ట్ సంథింగ్. ఏదో కోల్పోయాం మనం. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళే లోపల మీరు ఏం కోల్పోయారో మీరు బుక్కులో రాయాలి. ఆమేన్. ఈరోజు మీకు కానీ మీరు ఏమి నష్టపోయారు, ఏం కోల్పోయారో మీకు తెలియకపోతే యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన దానికి అర్థమే లేదు. వై జీసస్ కేమ్ టు డై ఆర్ టు రోజ్ అగైన్? నో, అది కాదు మెయిన్ అజెండా ఆయనకి. నువ్వు ఏమి కోల్పోయావో దాన్ని తిరిగి నీకు ఇచ్చి వెళ్ళడమే యేసు ప్రభు పని. ఆమేన్. హీ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ రికవర్ థింగ్స్ వాట్ వి లాస్ట్. అభిషేకమా, క్యారెక్టరా, తర్వాత శక్తి, బలమా, అధికారమా, ఏది కోల్పోయావు నువ్వు? ఈరోజు నువ్వు పేపర్లో బుక్ మీద రాసి తీరాలి. యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. వాట్ యు లాస్ట్, వాట్ యు లాస్ట్, వాట్ యు లాస్ట్. ఏం కోల్పోయాం? వై ఆ మంట, జీల్, ప్యాషన్ ఎందుకు లేదు ఇప్పుడు? ఐ థింక్ వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్. అప్పుడులా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్. ఏదో నష్టపోయాం, ఏదో పోగొట్టుకున్నాం. ఒక కాపరి 99 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె లెక్క పెట్టినప్పుడు ఒక గొర్రె లేదు. ఏమైంది? వీటన్నిటిని పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్ళి హీ కేమ్ టు రికవర్ వాట్ ద మాస్టర్, వాట్ యు లాస్ట్. హీ కేమ్ టు రికవర్. ఆ యజమానుడు ఆ గొర్రెల మందలో నుంచి ఏదైతే తప్పిపోయిందో దాన్ని రికవర్ చేయడానికి వీటన్నిటిని పక్కన పెట్టి ఆయన ఆ ఒక్క దాని కోసం వెళ్ళాడు. చూడండి, చర్చిలో ఎంతమంది ఉన్నారు. మీరందరూ ప్రార్థన చేస్తారు. బాగా గమనించండి. ఈ అమ్మాయి ఒక్కటే ప్రార్థన చేయదు. ఐ డోంట్ ఫోకస్ ఆన్ యూ, ఐ ఫోకస్ ఆన్ హర్. ఎంతకాలం నన్ను నీ మీద ఫోకస్ చేయించుకుంటావు? వెన్ యూ రికవర్ దట్ స్పిరిట్ అగైన్, నువ్వు మళ్ళీ ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావు. నేను పక్కన పెట్టేస్తాను. అప్పుడు చూస్తాను అన్ని గొర్రెలు కరెక్ట్గా ఉన్నాయి లేదా, 100 గొర్రెలు మరి ప్రార్థన చేస్తున్నాయా అని అప్పుడు చూసుకుంటాను. గాడ్ విల్ ఆల్వేస్ చెక్ యువర్ లైఫ్, వాట్ యు లాస్ట్. నువ్వు ఏం కోల్పోయావు, ఏం నష్టపోయావు, ఏం పోయింది నీ దగ్గర నుంచి అని దేవుడు ప్రతిరోజు సర్వే చేస్తుంటాడు. మీకు తెలుసో తెలీదో, నేను కోల్పోయినవి ఎన్నో తిరిగి పొందుకున్నాను నా యేసయ్య వల్ల. ఆమేన్. ఐ లాస్ట్ మెనీ థింగ్స్. ఇంకోటి, తెలిసి ఎవరు పోగొట్టుకోరు. తెలిసి ఎవరు పోగొట్టుకోరు. పెన్ను, బుక్కు, ఫోను. నీ ఫోన్ ₹1,00,000 పోగొట్టుకుంటావా? బుద్ధున్నా కూడా నువ్వు పోగొట్టుకోను. జ్ఞానం ఉన్న దానివైతే తెలివని దానితో పోగొట్టుకోను. బై మిస్టేక్ అది పోతుంది. బై మిస్టేక్ యు మే లాస్ట్ దట్. ఈరోజు మనకు రికవర్ చేసి ఇవ్వడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. The Lord will recover your health. The Lord will recover your finances. The Lord will recover your treasures. The Lord will recover things what you lost. Last year, ఈ నెల, పోయిన నెల, అటుపోయిన నెల, జనవరి, ఏం నష్టపోయావు? డబ్బా, టైమా? ఏం నష్టపోయావు నువ్వు? ఆరోగ్యమా? వాట్ యు లాస్ట్ ఇన్ యువర్ లైఫ్? వాటన్నిటిని పక్కన పెట్టి నీ కొరకు దేవుడు వెతికి దాన్ని తీసుకొస్తాడు. ఆమేన్, ఆమేన్. ఐ వాంట్ టు బిగ్ ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ కొరకు దేవుడు, నువ్వు ఆ లాస్ట్ షీప్ అయి ఉన్నావా? లాస్ట్. నువ్వు కోల్పోయావా? ఏది కోల్పోయావు నువ్వు? నేను సేవకుడైతే గొర్రెలు కోల్పోతాడు, మరి విశ్వాసులు ఏం కోల్పోతారు? యు మే లాస్ట్ మెనీ థింగ్స్. దావీదైతే ఏకంగా పరిశుద్ధాత్మనే కోల్పోయాడు. ఆయన చేసిన పిచ్చి పనులకి, తొండ్ర పనులకి, చెత్త పనులకి, పెంట పనులకి పరిశుద్ధాత్మనే కోల్పోయాడు అతను. అగైన్ హీ కేమ్ బ్యాక్ అండ్ అగైన్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్. దేవా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు ప్రభువా అన్నప్పుడు తిరిగి మళ్ళీ పరిశుద్ధాత్మని తండ్రి
అతనిలో పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. టుడే యు నీడ్ టు నో వాట్ యు లాస్ట్. నువ్వు ఈరోజు ఏం కోల్పోయావో నీకు తెలియాలి. ఆమేన్. ఎంతమంది మీ జీవితంలో ఒక్కటైనా కోల్పోయారు? ఇంకోటి వేస్టీ కాదు, మంచివి 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 మంచివి, విలువైనవి, దైవీకమైనవి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, దేవునికి సంబంధించి నువ్వు దేన్నైతే కోల్పోయావో తిరిగి తీసుకురావడమే దేవుని యేసు ప్రభు యొక్క ఉద్యోగం. ఆమేన్. జీసస్ కేమ్ టు రికవర్ వాట్ యు లాస్ట్. నువ్వు దేన్నైతే కోల్పోయావో దాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. అబ్బో, నేను కొన్ని చెప్తే భయపడతారు మీరు. అసలు దేవుడు దేన్ని రికవర్ చేయగలడని. కెన్ ఐ టెల్ యూ దాట్? ఓ నో 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 నో. పరిశుద్ధాత్ముడు నాకు శక్తి ప్రభు. ఐ నీడ్ సమ్ గట్స్ టు టెల్ దట్. అప్పుడే చెప్పనులే, కొంచెం టైం తీసుకుంటాను. అండ్ నెంబర్ 2, టు రెస్టోర్ వాట్ హ్యాస్ బీన్ స్టోలెన్. నీ జీవితంలో దేన్నైతే అపవాది దొంగిలించాడో దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ నెంబర్ 3, టు హీల్ వాట్ వాస్ బ్రోకన్. ఏదైతే నీ జీవితంలో విరిగిపోయిందో దాన్ని స్వస్థపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. యు లాస్ట్ హీలింగ్. ఎంతమంది స్వస్థతను కోల్పోయారు? యు కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది స్వస్థతను కోల్పోయారు? హౌ మెనీ ఆఫ్ యు లాస్ట్ ద హీలింగ్ ఇన్ యువర్ లైఫ్? టోటల్ బాడీ హీలింగ్. యువర్ హీల్డ్ కంప్లీట్లీ. యువర్ హీల్డ్. యువర్ ఓకే 100%. యువర్ ఓకే 1000%. యు లాస్ట్ యువర్ హీలింగ్. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ. ఈరోజు చెప్తున్నాను, ఏదైతే అపవాది మీ స్వస్థతను తీసుకెళ్ళిపోయాడో యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి మీ స్వస్థతను మీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. ఆమేన్. టు హీల్ వాట్ వాస్ బ్రోకెన్ ఇన్ యువర్ లైఫ్. నీ గుండె పగిలిపోయిందా? నీ మనసు ఇరిగిపోయిందా? నీ జీవితంలో, నీ శరీరంలో గాయము, దెబ్బలు, నొప్పులు ఎన్ని రకాలుగా ఉన్నాయా? ఈస్ కమింగ్ అండ్ హీ కేమ్ టు హీల్ ఎవ్రీథింగ్. ఆమేన్. ఆమేన్. కొందరికి సంఘంలో ఫిజికల్ హీలింగ్ కావాలి, అంటే శరీరాలకు కొంచెం ఇబ్బందులు, రకరకాల షుగర్, బీపీ, థైరాయిడ్ రకరకాలుగా ఉంటాయి. కొందరికి సంఘంలో ఎలాంటి హీలింగ్ కావాలి తెలుసా? హృదయానికి సంబంధించిన హీలింగ్ కావాలి. దే వాంట్ ఇంటర్నల్ హీలింగ్. చాలామందికి బయట జబ్బులు ఉండకపోవచ్చు, చాలామందికి బయట వేదన, శోధన ఉండకపోవచ్చు, కానీ లోపల కొందరికి హీలింగ్ కావాలి. మనోవేదన, దుఃఖము, బాధ ఎంతో లోపల ఉంటుంది, కుమిలిపోయి ఉంటుంది. we lost something inside. మనం ఏదో కోల్పోయాం. ఎంతమందికి హృదయంలో స్వస్థత కావాలి? వావ్, ఓ మై గాడ్. కొందరికి ఎలా ఉంటుంది తెలుసా? హృదయంలో కావాలి, శరీరంలో కావాలి. మీకు వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. when you believe, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు నువ్వు. ఆమేన్. అండ్ నెంబర్ 4, టు గివ్ జాయ్ ఫర్ మార్నింగ్. ఆమేన్. రోధించే వాళ్ళకి, ఏడిపించే వాళ్ళకి, ఏడ్చే వాళ్ళకి, బాధపడే వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు? ఆనందమును ఇవ్వడానికి వస్తున్నాడు. ఆమేన్. దుఃఖమునకు ప్రతిగా పూదండన, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు యెహోవా నన్ను అభిషేకించెను. వావ్. జీసస్ కేమ్ టు రికవర్ వాట్ యు లాస్ట్. జీసస్ కేమ్ టు రెస్టోర్ వాట్ యు లాస్ట్. నువ్వు దేన్నైతే కోల్పోయావో దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆమేన్. మై జీసస్ ఈజ్ స్టిల్ అలైవ్. చెప్పండి పక్కన, నువ్వు ఏది కోల్పోయావో చెప్పాలి. నువ్వు ఏది కోల్పోయావో దాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. నువ్వు ఏది నష్టపోయావో, నువ్వు ఏది కోల్పోయావో దాన్ని మళ్ళీ నీకు ఇవ్వడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వావ్. టు గివ్ జాయ్ ఫర్ మార్నింగ్. బాధల్లో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, ఏడ్చేవాళ్ళు, వాళ్ళందరికీ దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఆనంద తైలముతో, అంటే వాట్ దే లాస్ట్ జాయ్, దే లాస్ట్ హ్యాపీనెస్. వాళ్ళు కొందరైతే చర్చిలోనే హ్యాపీగా ఉంటారు, ఇంటికి పోతే మళ్ళీ ఏడతనే ఉంటారు. ఆ బ్యాచ్ ఒకటి ఉంది. మళ్ళీ చర్చిలోనే ఆమేన్ అంటా ఉంటారు, ఇంటికి పోయిన తర్వాత పుస్సు గాలిపోయినట్టే.
వాట్ ఈస్ దిస్ మ్యాన్? బట్ స్టిల్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. వాట్ వి లాస్ట్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఆమేన్. మనం ఏమైతే కోల్పోయామో తిరిగి రాబోతుంది. ఆమేన్. యేసుక్రీస్తు నామములో తిరిగి రాబోతుంది. ఆమేన్. విశ్వసించడం ప్రారంభించండి. ఆమేన్. నమ్మడం మళ్ళీ ప్రారంభించండి. ఆమేన్. కలల కండం మళ్ళీ ప్రారంభించండి. ఆమేన్. దేవుణ్ణి నమ్మడం మళ్ళీ ప్రారంభించండి. ఆమేన్. స్టార్ట్ బిలీవింగ్ గాడ్ అగైన్. స్టార్ట్ డ్రీమింగ్ అగైన్. స్టార్ట్ ప్రొఫెసయింగ్ అగైన్. స్టార్ట్ హీలింగ్ అగైన్. స్టార్ట్ సింగింగ్ అగైన్. స్టార్ట్ వర్షిపింగ్ అగైన్. ఎందుకు చాలామంది దేవునికి ఇవ్వడం ఆపేస్తారు తెలుసా? ఎందుకు చాలామంది దేవుడిని స్తుతించడం ఆపేస్తారు తెలుసా? ఎందుకు దేవుడు చాలామంది దూరం అయిపోతారు తెలుసా? మీ అద్భుతాలు లేట్ అవ్వడం వల్ల. డ్యూ టు డిలే ఆఫ్ మిరకల్స్. ఆమేన్. టుడే ఐ కేమ్ విత్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ కాల్డ్ ద లాస్ట్ షీప్. ఒక గొర్రె ఏమి కోల్పోయింది, ఒక గొర్రె ఏమి నష్టపోయింది, ఒక గొర్రె ఏం పోగొట్టుకుందో వాటన్నీ తిరిగి ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్. ఇంకోటి, నువ్వు గొర్రెవై ఉండాలి. నువ్వు మేకవైతే దేవుడేమీడు. మేక అయితే దేవుడి. చెప్పండి, యేసయ్యా నేను నీ గొర్రెని. ఇదిగో ఇవన్నీ ఎందుకు చెప్పిస్తాను తెలుసా? తగ్గించుకునేవాడే చెప్తాడు. గర్వం, కొవ్వు, అహంకారం పట్టినాడు అసలు చెప్పడు. ఇప్పుడు చెప్తారా? చెప్పండి చెప్పండి. యేసయ్యా, యేసయ్యా నేను నీ గొర్రెని, నేను నీ గొర్రెను. నేను ఏమైతే నష్టపోయానో, నేను ఏమైతే పోగొట్టుకున్నానో అవన్నీ కూడా యేసు నామములో తిరిగొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. yes, start believing God again. Start prophesying God again. Sometimes మంచి ఊపు మీద మీటింగ్లో ఉన్నప్పుడు మనం బాగా పలుకుతాం, లెట్ దేర్ బి హీలింగ్ అని, లెట్ దేర్ బి హీలింగ్ అని. ఇంట్లో అన్నం వండేటప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు, మ్యూట్లో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎక్కువగా వాడం. అనదర్ డే వాజ్ వాకింగ్. నేను వాకింగ్ చేస్తా వెళ్తా ఉన్నప్పుడు, నేను తమ్ముడు నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు తుప్పర్లు పడడం స్టార్ట్ అయింది. ఏంటి తుప్పర్లు అంటే? వర్షం, డ్రిజ్లింగ్ అంటారు కదా, డ్రిజ్లింగ్. వర్షం పడడం స్టార్ట్ అయింది. మన లోపల అసలు ఆగదుగా, లోపల మన శరీరం అదే దీన్నేం ఆపుతాం, వద్దు వర్షం పడాలి. లోపల స్పిరిట్ అసలు రెచ్చిపోద్ది, మరి పొరపాటును కూడా ఆగదు. అది ఏదైనా చూడకూడని చూసినానికి దాని మీద వెంటనే పలికెత్తాను. సో వెంటనే నడుస్తా చాలా దూరం ఉంది, ఇంకా ఇంటికి పోయి చాలాసేపు పడుతుంది. ప్రభా ఇప్పుడు వర్షం పడితే, పెద్ద వర్షం పడితే తడిసిపోతుంది ప్రభా. నో నా చోటు నేస్తున్నాము లాగు అన్న. నేను ఇంటికి పోతే బాగు అన్న. మెల్లగా ఆగడం ప్రారంభించి ఆగిపోయింది, 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 ఆగిపోయింది. రాత్రి అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 గంట అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. బాల్కనీకి వచ్చి చూసిన వర్షం పడుతుంది. ప్రభు లోపల అన్నాడు, ఒరు నువ్వు ఆపేసావు కదరా, మళ్ళీ నేను స్టార్ట్ చేయలేదన్నాడు. అమ్మా ప్రభువా, ఇప్పుడు మళ్ళీ నేనే వచ్చి పలకాలి తిని రా వర్షం అనాలా అని నేను లోపల అనుకున్నాను. ఒక్క నవ్వు నవ్వి ప్రభు మీద, గొప్పడవయ్య నువ్వు, స్టార్ట్ స్పీకింగ్ అగైన్. ఆమేన్. నువ్వు మఫ్టీలో ఉన్నా, నువ్వు యూనిఫామ్లో ఉన్నా, నువ్వు ఫైర్లో ఉన్నా, నువ్వు ఆల్టర్ మీద ఉన్నా, నువ్వు ఆల్టర్ కింద ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, స్టార్ట్ స్పీకింగ్ అగైన్. నేను గర్వంగా చెప్పగలను, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్ళేటప్పుడు నా నడుములు ఇరిగిపోయాయి. నాకు దేవుడికి తప్ప ఎవ్వరికి తెలీదు. అబ్బా ఏం గవర్నమెంట్ ప్రభా, దిక్కుమాల గవర్నమెంట్. బాగా తిట్టాను నేను. ఓడు రోడ్లేడు. స్టార్టింగ్లో అసలు భయంకరమైన నొప్పులు. రాత్రి అయితే అసలు నాకు వేరే లెవెల్ పెయిన్స్. ప్రభు ఒకరోజు గుర్తు చేశాడు, అరే పలకరా అన్నాడు. పలకరా అన్నాడు. నేను రోజు ఆ రోడ్డు మీద పోయేటప్పుడు ఏసునామలు రోడ్లు పడును గాక, ఏసునామలు రోడ్లు పడును గాక, ఏసునామలు రోడ్డు పడు, ఇట్టే ఏసునామలు రోడ్లు పడును గాక పలుకుతానే ఉన్నాను. ఇట్లా కాదని చెప్పి చర్చికి వెళ్ళి చర్చి వాళ్ళ చేత కూడా పలికిచ్చాను. పలకండి లేచి ఏసునామలు మీరను. అందరు లేచి నజరేయుడైన యేసునామములో మంచి రోడ్లు పడును గాక, మంచి రోడ్లు పడును గాక, మంచి రోడ్లు పడును గాక అని ప్రవచిస్తూనే ఉన్నారు. ఈరోజు కాబట్టి పిలిపించి చెప్పిస్తాను నేను.
పీపుల్ స్టార్ట్ ప్రొఫెసయింగ్. జనాలు ప్రవచించారు. నేను వెళ్ళే రోడ్డు పడింది, వాళ్ళు వచ్చే రోడ్డు పడింది. ఆమేన్. నువ్వు పలికితే దేవుడు ఎవరినో కలుగుతాడు. నువ్వు పలికితే దేవుడు ఎవరినో కదిలిస్తాడు. ఆమేన్. నేను అది నమ్ముతున్నా. సీఎంనే కదిలిస్తాడు దేవుడు నేను పలికితే. కానీ ఆ విశ్వాసం సరిపోవాలా. ప్రభా సీఎం మరి నా దగ్గరకు వస్తాడంటావా? నా విశ్వాసం పెరిగిపోతే పలికేస్తాను. సీఎం వచ్చును కాక అంట, వచ్చేస్తాడు. పోతా అంటాడు, ఇక్కడ ఒకసారి ఆపండి, ఇక్కడ బ్రదర్ ఆగిపోతాడు అంతే. వెన్ యూ స్పీక్, నువ్వు నమ్మితే నువ్వు పలుకు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఇట్లా ఇదే సేమ్ ఎండాకాలం ఉడికిపోయి చెమటలు పట్టిపోయి లోపలంతా కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయాను నేను. I think I have shared you this testimony, and again I'm telling you to increase your faith. నాకు కోపం వచ్చి పలికేశాను, యేసునామములో యేసు వచ్చును కాక అని. మర్చిపోయాను దాని పలికి. మర్చిపోయాను. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయిపోయింది. ఇంకా శనివారం మర్చిపోయిన అసలు లేను. ఒకవేళ ఎవరన్నా గుర్తు పెట్టుకుంటే నా పరువు పోయి ఉండేది. నిజం చెప్తున్నా, పరువు పోయి ఉండేది నాది. సాయంకాలం 6 గంటలకి ఒక వ్యక్తి ఫోన్ చేసి, అయ్యగారు బిజీగా ఉన్నారా అంటే, చెప్పండి అయ్యా అంటే, లేదు అయ్యగారు చర్చికి ఒక ఏసీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏసీయా? ఇప్పుడు ఎందుకు అన్నాను. ప్రభు అన్నాడు, రే లాస్ట్ వీక్ ప్రవచించావురా, నువ్వు లాస్ట్ వీక్ ప్రవచించావు, పంపించాను చూసుకో అన్నాడు. రాత్రి వచ్చి 11:55 లోపల ఫిక్స్ అయిపోయింది అది. ఆమేన్. దేవుడు మన మాటలను రూఢిపరుస్తాడు. ఆమేన్. ఎప్పుడు పలుకుతావు నువ్వు? ఎప్పుడు పలుకుతావు? నీ కుటుంబం మీద, నీ జీవితం మీద ఎప్పుడు పలుకుతావు? నేను నా కళ్ళారా చూశాను, నేను పలికినవి జరిగాయి. ఆమేన్. మీరు పలకండి, జరుగుతాయి. హల్లెలూయా. సో వాట్ యు లాస్ట్, నువ్వు ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో దాన్ని పలుకు. యేసు ప్రభువుని తండ్రి పంపించి మళ్ళీ దాన్ని రికవర్ చేసి, రెస్టోర్ చేసి నీకు ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఈరోజు 2 టాపిక్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ షీప్ అండ్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ లాస్ట్ షీప్. తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్. నెంబర్ 2, గొర్రె ఏం పోగొట్టుకుందో కూడా మాట్లాడుతున్నాను. పోగొట్టుకున్నటువంటి గొర్రె గురించి మాట్లాడుతున్నాను. గొర్రె ఏం పోగొట్టుకుందో కూడా మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏ పాయింట్ నచ్చితే ఆ పాయింట్ తీసుకో. నువ్వు తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా, నువ్వు దొరుకును గాక. నీ గొర్రెకి నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోయావా, యు మే లాస్ మెనీ థింగ్స్. జీసస్ ఈస్ రెడీ టు రెస్టోర్ ఎవ్రీథింగ్. ఆమేన్. యేసు ప్రభువులు వారు మీ జీవితంలో అన్నీ రెస్టోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఎంతమంది రూఢిగా నమ్ముచున్నారు? ఓ మై గాడ్ ఐ యామ్ బిలీవింగ్. ఈరోజు మీ జీవితంలోనే కాదు, నా జీవితంలోనే కాదు, ఎల్ షడాయ్ గ్లోరియస్ మినిస్ట్రీస్లో ఏమైతే మనం కోల్పోయామో అవన్నీ దేవుడు రికవర్ చేసి ఇచ్చును గాక, రెస్టోర్ చేయును గాక. ఈ మినిస్ట్రీలో, ఈజిఎం చర్చ్లో ఎన్ని కుటుంబాలైతే నష్టపోయాయో, ఎన్ని కుటుంబాలైతే పోగొట్టుకున్నాయో అవన్నీ దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు మీకు తిరిగి ఇచ్చును గాక. ఎస్. మనకేం నష్టపోవడం ప్యాషన్ కాదు, మనకేం నష్టపోవడం హాబీ కాదు, మనకేం నష్టపోవడం పోగొట్టుకోవడం అలవాటు కాదు. అపవాది దొంగిలిస్తున్నాడు మన చేత. మన జీవితంలో నుంచి అపవాది సాక్ష్యాన్ని, క్యారెక్టర్ని, అన్నిటిని దొంగిలించేస్తున్నాడు. హీఈస్ కమింగ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. మరి ఎక్కడుంటాయి నీ దగ్గర? ఎక్కడుంటాయి నీ దగ్గర అవన్నీ? ఆత్మల్ని దొంగతనం చేస్తాడు, డబ్బును దొంగతనం చేస్తాడు, గోల్డ్ను దొంగతనం చేస్తాడు, మనసును దొంగతనం చేస్తాడు, హృదయాన్ని దొంగతనం చేస్తాడు, తలంపులను దొంగతనం చేస్తాడు, ఎన్నో దొంగతనాలు చేస్తాడు. వాడి బతుకే దొంగతనాల బతుకు. As a child of God today, start speaking again. Amen. Amen. నీవు దేన్నైతే కోల్పోయావో దేవుడు దాన్నే తిరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ గొర్రె ఏదైతే పారిపోయిందో, వెళ్ళిపోయిందో దాన్ని వెతికి 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 పట్టుకొని తిరిగి ఆ మందలో చేర్చేంత వరకు దేవుడు నిద్రపోడు. ఆమేన్. నీ జీవితంలో నువ్వు ఏం నష్టపోయావో నీకు దేవుడు తిరిగిచ్చేంత వరకు దేవుడు నిద్రపోడు. ఆమేన్. నాకు 3 కాళ్ళు ఉండే కుండేలు కావాలి ప్రభు అని మాత్రం అడక్కు. ఏంటది? 3 కాళ్ళు ఉండే కుందేలు మాత్రం కావాలని మాత్రం అడక్కు.
నీ అడగడము దేవునికి చాలా సమాధానకరంగా ఉండాలి. నీవు అడిగితే దేవుడు తెచ్చే విధంగా ఉండాలి. ఇంకోటి, అది ఆయన దగ్గర ఉండాలి. అప్పుడే నీకు తొందరగా వస్తుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనం కోల్పోయినవన్నీ మనకు తిరిగి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. గాడ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ టు వాట్ యు కాల్ గ్యాదర్. అన్ని గ్యాదర్ చేస్తున్నాడు నీ కొరకు, అన్ని తెస్తాడు నీ కొరకు, అన్ని తెస్తాడు. అది స్వస్థతను కోల్పోయావా, ఆరోగ్యాన్ని కోల్పోయావా, డబ్బు, ఉద్యోగం, బిజినెస్ ఏదైనా నా ప్రభువు ఈరోజు మీ అందరికీ తీసుకొచ్చి తిరిగిచ్చును గాక. సంపూర్ణంగా నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తండి. ఈ డ్రిల్ మామూలుగా ఉండదు, ఎత్తండి. నేను సంపూర్ణంగా నమ్మాను, నేను కోల్పోయింది, నేను నష్టపోయింది, నేను పోగొట్టుకుంది దేవుడు సంపూర్ణంగా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఒకరికి కొంచెం విశ్వాసం, ఒకరికి ఎంత విశ్వాసం, ఒకరికి ఎంత విశ్వాసం, అవి నడవదు. అవన్నీ నేను ఒకరికి చెప్తున్నాను, అందరికి చెప్తున్నానా? మరి అందరిలో ఒకటే విశ్వాసం ఉండాలి. ఆమెన్. ఉంటే అందరిలో ఒకటే దెయ్యాలు ఉండాలి. అంతేనా? ఆమెనా? ముక్కు పగలు కొడతా నీకు. ఆమెనంట, ఆమె ఉంటే అందరిలో ఒకటే. ఆమెనంట. ఇచ్చేయి అందరికీ, నీలో ఉన్న అందరికి ఇచ్చే. అమ్మ నాలో ఈ దెయ్యాలు ఉన్నాయి, తీసుకోండి అని. మరి విశ్వాసం అందరి మీద కుమ్మరింపబడును గాక. ఈ వాక్యం అందరి మీద కుమ్మరింపబడును గాక. నమ్మిన వాని ఎడల ఈ సూచక్రియలు జరుగును గాక. నేనేమైతే నష్టపోయానో నా ప్రభువు వాటికి తిరిగి తీసుకొని వచ్చును గాక. మేబీ కొందరికి తెలియకపోవచ్చు, చిన్నపిల్లలకి అంత పెద్దగా తెలియకపోవచ్చు, కానీ పెద్దోళ్ళకి సర్మన్ బాగా అర్థమవుతుంది. ఆమేన్. యూ లాస్ట్ మనీ, యూ లాస్ట్ హెల్త్, యూ లాస్ట్ మెనీ థింగ్స్, యూ లాస్ట్ యువర్ హౌస్, యూ లాస్ట్ మెనీ థింగ్స్, యూ లాస్ట్ మెనీ థింగ్స్. జీసస్ ఈస్ హియర్ టు రికవర్ ఎవ్రీథింగ్. మీకు లైఫ్ మీద ఎక్కువ అంత ప్రీతి మక్కువ ఉండదు, కానీ పెద్దోళ్ళకు ఉంటుంది. పెద్దోళ్ళు ఇక్కడ పేరెంట్స్, మీ జీవితంలో మీకు ఈ వాక్యం అర్థమైతే చాలు, ఇంటికి వెళ్ళి తల పగలు కొట్టి పుర్రి పగలు కొట్టి చెప్పండి వాళ్ళకి, పిల్లలకి, రేయ్ అర్థం చేసుకోండి వాక్యం. మా జీవితంలో మిమ్మల్ని చదివించడానికి ఎంతో నష్టపోయాం, మా జీవితంలో మిమ్మల్ని ప్రయోజకులుగా చేయడానికి ఎంతో రక్తం కార్చాం, మా జీవితంలో మిమ్మల్ని బాగా చదివించడానికి మా యవ్వన బలమంతా కరగదీసేసాం. వెన్ యు గెట్ మ్యారీడ్, మీకు పెళ్ళిళ్ళు అయితే, మీకు పిల్లలు పుడితే, ఆ పిల్లల కొరకు మీరు రక్తం కారిస్తే ఈ సర్మనప్పుడు మీకు అర్థం అవ్వాలా? నో, ఇప్పుడే అర్థం అవ్వాలి. ఆమేన్, ఆమేన్. యా, యు నీడ్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద డెప్త్. వై జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్. అసలు ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు? టు రికవర్ యువర్ థింగ్స్. కొందరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితంలో ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. దాన్ని కూడా దేవుడు రికవర్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హీ విల్ రికవర్ యువర్ మనీ, హీ విల్ రికవర్ యువర్ హెల్త్. చాలామంది పాపం బిడ్డలు అనారోగ్యముతో ఉద్యోగాలు కూడా బాగాలేకపోతున్నారు. డెవిల్ ఈజ్ ఈటింగ్ యువర్ టైం, మనీ, వాట్ నాట్, మెనీ థింగ్స్. హీ విల్ రికవర్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ గివ్ యూ. ఆమేన్. దేవుడు రికవర్ చేసిస్తాడు నా కుమార్తె. ఆమేన్. టేక్ దిస్ వర్డ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ ద ఆల్టర్. నేను బలిపీఠం మీద నిలబడుకొని చెప్తున్నా, వాట్ ఎవర్ యూ లాస్ట్. నువ్వు సమయమా, డబ్బా, బలమా, ఏది కోల్పోయావా గుర్తుపెట్టుకో, అన్ని దేవుడు రికవర్ చేసి నీకు ఇస్తాడు. ఆమేన్. వినబడలా? ఎవరైతే నష్టపోతారో వాళ్ళకే తెలుస్తుంది నష్టం యొక్క విలువ, అందరికీ తెలియదు. యు మే నాట్ నో అబౌట్ ఫీజ్ ఎట్లా కట్టాలో మీకు తెలియకపోవచ్చు, బట్టలు ఎలా కొనుక్కోవాలో మీకు తెలియకపోవచ్చు, బంగారం ఎలా కొనాలో మీకు తెలియకపోవచ్చు. బట్ యువర్ పేరెంట్స్ నో దట్ బెటర్ దెన్ యూ. నేను మోస్తున్నాను, కంటున్నాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ బాధ. నాకు అందరి బాధలు తెలుసు. చిన్నపిల్లల బాధలు తెలుసు, యవనస్తుల బాధలు తెలుసు, నడి వయసుల బాధలు తెలుసు, ముసలోళ్ళ బాధలు కూడా తెలుసు నాకు. సో వాట్ ఎవర్ యూ లాస్ట్, గుర్తుపెట్టుకోండి, ద లాస్ట్ షీప్. దేవుడు ఆ గొర్రెని వెంటాడి వెతికి తీసుకొచ్చి ఆ మందులో కలిపాడు. ఆమేన్. నువ్వు కూడా, ఎంతో మందికి ఆరోగ్యం ఉంది, నీకొక్కటే ఆరోగ్యం లేదా? అందరికి ఉద్యోగం ఉంది, నీకొక్కటే ఉద్యోగం లేదా? అందరికి బిజినెస్లు ఉన్నాయి, నీకొక్కడికే బిజినెస్ లేదా? ఎక్కడో ఉన్నావా, నిన్ను తీసుకొచ్చి ఆ గొప్ప వరుసలో కూర్చోబెడతాడు దేవుడు. ఆమేన్.
ఆమేన్. ఐ హోప్ యు నీడ్ టు గెట్ దిస్. యు నీడ్ టు గెట్ దిస్. ఆమేన్. నువ్వు ఆ మందలో లేవా? దీవించబడే మందలో లేవా? ఆశీర్వదింపబడే మందలో లేవా? బ్లెస్ అయ్యే మందలో లేవా? నిన్ను ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి దేవుడు వెతికి పట్టుకొని నిన్ను ఆ గొప్ప మందలో కూర్చోబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏనా మనకు అర్థమైంది? నిన్ను ఆ గొప్ప మందలో, ఆ 99 గొర్రెల్లో నిన్ను దేవుడు చెంతకు దేవుడు నిద్రపోడు. ఆమేన్. బికాజ్ హీ లవ్స్ ద లాస్ట్ షీప్. ఒక కోల్పోయిన గొర్రె యొక్క విలువ ఆయనకి తెలుసు. రెండవది, ఒక గొర్రె ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలుసు. ఒక ఇంట్లో ఒక యవ్వన కుమారుడు 21 or 22 సడన్గా ఆ యవ్వన కుమారుడు చనిపోయాడు. హి డైడ్. పాప ఆ తల్లికి కుమారులంటే చాలా ఇష్టం. ఆ తల్లి కొడుకులంటే. కూతురు ఉంది కానీ కూతురు అంత ప్రేమించేది కాదు. కొడుకు బాగా ప్రేమించింది. కొడుకు చచ్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె చాలా బలపడింది. ఆమె ఒక మాట అనింది, నన్ను, నా కుమారుడా అనింది. ఓ మై గాడ్, హూ కాల్డ్ మీ? ఎవరు నన్ను పిలిచారు? వెనక్కి తిరిగి చూస్తే ఆ పెద్ద ఆమె. ఏది కోల్పోయావో దాన్ని తిరిగి దేవుడు తీసుకొస్తాడు. ఒక సేవకుడిగా వెళ్ళుంటానేమో ప్రార్థన చేయడానికి, బట్ ఆమె నాలో వాళ్ళ కొడుకుని చూసుకొని ఆమె నన్ను ఏమని తెలిసే, నా కుమారుడా అనింది. పండగ క్రిస్మస్ రానే వచ్చింది. వాళ్ళ కొడుకు పెట్టాల్సిన బట్టలు నాకు పెట్టింది. రా అయ్యా పండక్కి ఒకసారి వచ్చిపోక మొత్తం అన్నం తినిపోయా అనింది. తప్పకుండా వస్తాను నీకోసం అన్నాను. ఐ వెంట్ దేర్, ఐ హ్యాడ్ మై లంచ్ దేర్. ఆమె నాకు బట్టలు పెట్టి ఒక కొడుకుని ఎలా ఆమె ఆశీర్వదిస్తుందో ఆమె ఆశీర్వదించింది. ఆమె కొడుకు పోయిన బాధ మొత్తం ఎగిరిపోయింది. హల్లెలూయా. జీసస్ విల్ బ్రింగ్ వాట్ యు లాస్ట్. నువ్వు ఏం కోల్పోయావో ఈ భూమి మీదనే నీకు అన్ని రికవర్ చేసిస్తాడు. ఆమేన్. వెన్ సమ్వన్ కాల్స్ యూ మామ్, డోంట్ వరీ. చెప్పండి, ఏం కావాలి మీకు? నా కుమారుడా, నా కుమార్తె ఎవరైనా నన్ను పిలిస్తే డోంట్ వరీ, వాళ్ళని ఏం హెసిటేట్ చేయకండి. వాళ్ళ జీవితంలో ఏదో నష్టపోయి ఉంటారు. చాలామంది తల్లులు కొడుకులు కూతుర్లు పోగొట్టుకున్నారు. దే కాల్ మీ సన్, ఐ నీడ్ టు బ్లెస్ దెమ్, ఐ నీడ్ టు బ్లెస్ దెమ్. Amen. Amen. If you are a lost sheep, if you are a sheep who lost many things, Jesus is here to recover and to restore. Amen. Amen. ఈ వాక్యం చెప్తుంటే నా లోపల, నా అంతరంగంలో ఉన్న పురుషుడు చాలా సంతోషిస్తున్నాడు. మా ఇన్నర్ మ్యాన్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ ఇన్ జాయ్. బికాజ్ ఇక్కడ అనేక మందికి సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. ఆమేన్. ఎంతమందికి సొల్యూషన్స్ దొరుకుతున్నాయి? ఎంతమందికి జవాబులు దొరుకుతున్నాయి ఈ వాక్యం ద్వారా? ఎంతమందికి జవాబులు వస్తున్నాయి? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? వావ్! దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు. వాట్ ఎవర్ యూ లాస్ట్, యూ విల్ రీగెయిన్ ఇట్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్. ఆమేన్. కమ్ బ్యాక్ అగైన్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి రా. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఆమేన్. వాట్ ఎవర్ యూ లాస్ట్, నువ్వు ఏది కోల్పోయినా నీ దేవుడు, నీ ప్రభువు నీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఫోన్ పోయింది, నా పెన్సిల్ పోయింది, నా బండి పోయింది, నా చెత్త పోయింది, పక్కన పెట్టింది. మన క్యారెక్టరే పోయింది కొన్ని దగ్గరలా. మన జీవితమే ఎక్కడో మనం అమ్మేశాం. మనం ఎక్కడో అపవాది మాట వినేసి దేవుడికి దూరం అయిపోయాం. వి మే లాస్ట్ సమ్ టైమ్స్. మనం ఎక్కడో కోల్పోయి ఉంటాం, పారిపోయి ఉంటాం, వెనక్కి వెళ్ళిపోయి ఉంటాం. బట్ ఇట్స్ టైమ్ టు కమ్ క్లోజర్ టు గాడ్. దేవుడికి దగ్గర వచ్చే సమయం ఆసన్నమైంది. దేవుడికి దగ్గర అయ్యే సమయం ఆసన్నమైంది. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఏది కోల్పోయావో యేసయ్య నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ప్రవచనాత్మకంగా, ప్రాఫిటికల్గా, పవర్ఫుల్గా చెప్పండి. ఐఎమ్ నాట్ జోకింగ్ మ్యాన్, ఐఎమ్ సీరియస్. ఐఎమ్ సీరియస్. నువ్వు ఏది కోల్పోయావో దేవుడు దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.